ఈ ప్రపంచం అంతమయ్యే సమయంలో మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. మరీ ముఖ్యంగా కలియుగాంతం జరిగే ముందు కొన్ని ఆలయాల్లో కొన్ని రకాల సంకేతాలను మనం చూడొచ్చు. ప్రపంచం నాశనమయ్యే టైంలో ఎలాంటి ఘటనలు జరుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం మొత్తం కాలమానాన్ని 4 యుగాలుగా విభజించారు. అవే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలోనే. ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంటున్న ఘటనలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో యుగాంతానికి సమయం దగ్గర పడిందన్న వాదనలు వింటున్నాం. అయితే కలియుగం చివరికి వచ్చినప్పుడు మనకు ముందుగానే కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయట. ముందుగా కేదార్నాథ్ మందాకిని నది ఒడ్డున కొలువు తీరిన ఈ ఆలయంలో పరమశివుడు కేదార్నాథుడు భక్తులకు దర్శనమిస్తారు. ఇది జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ ఆ శంకరుడు 6 నెలల పాటు భక్తులతో పూజింపబడుతుండగా మరో 6 నెలల పాటు దేవతలతో పూజలందుకుంటారని ప్రతీతి. అయితే కలియుగాంతానికి సంబంధించి ఇక్కడ చాలా సంకేతాలు కనిపిస్తాయట. నారాయణుల పర్వతాలు కలిసిపోయిన రోజు బద్రీనాథ్ ఆలయానికి వెళ్లే మార్గం మూతపడిపోతుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత భవిష్య బద్రీనాథ్ అనే కొత్త పుణ్యక్షేత్రం ఉద్భవిస్తుందట. తరువాత ఉజ్జయిని మహాకాళేశ్వర్ మందిర్. ఇక్కడ కొలువు తీరిన స్వామివారిని మండే చితి నుంచి తీసుకువచ్చిన బూడిదతో పూజిస్తారట. ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఈ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తారు. అయితే బాబా మహాకాల్ ఆలయంలోని ఓ ప్రాంతంలో ఒకసారి మంటలు చెలరేగగా ఒక మహిళా భక్తురాలు గాయపడింది. అలాగే నాగచంద్రేశ్వర్ గుడి కింద ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మరోసారి ఆలయానికి సమీపంలో ఒక భక్తుడిని మరో భక్తుడు కత్తితో పొడిచి చంపారని సమాచారం. ఇలాంటి ఘటనలు చూస్తుంటే కలియుగాంతం వచ్చిందని తెలుస్తోంది. ఈ ఉజ్జయినికి రాజాదిరాజు కేవలం పరమశివుడనే భావిస్తారు. ఈ క్రమంలోనే ఇక్కడ రాత్రి సమయంలో ఎవరూ బస చేయరు. ఒకవేళ ఉన్నా చెడు జరుగుతుందని నమ్ముతారు. అందుకే ప్రజాప్రతినిధి అయిన పిఎం అయినా సాయంత్రానికి వెనక్కి తిరిగి వెళ్లాల్సిందే. దీనికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. గతంలో యడ్యూరప్ప అనుకోకుండా ఉజ్జయినిలో ఉండిపోవలసి వచ్చిందట. కానీ 20 రోజుల తర్వాత ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఇక హరిశ్చంద్ర కోట, దీనికి యుగాంతానికి కూడా సంబంధం ఉందని చెబుతారు. ఇది అత్యంత పురాతన కోట. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది. ఇక ఈ కోటలో ఉన్న చిన్న గుడిలో 5 అడుగుల శివలింగం ఉంది. ఆ లింగం పైన పెద్ద బండరాయి ఉండగా అది కింద పడిపోకుండా ఈ లింగం చుట్టూ 4 స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలనే యుగాంతానికి ప్రతిరూపంగా భావిస్తారు. ఆ గుడిలోని ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క యుగానికి ప్రతీక అని భక్తులు నమ్ముతున్నారు. ఆ 4 స్తంభాలలో 3 స్తంభాలు ముందు జరిగిపోయిన యుగాలలో ఒక్కొక్కటిగా కూలిపోయాయని, ఇప్పుడు మిగిలింది ఒక్క స్తంభమేనని, ఆ స్తంభం కలియుగాంతం దగ్గరలో ఉన్నప్పుడు కూలిపోతుందని చెబుతారు. అలాగే యాగంటి గుహలు, ఇది ఉమామహేశ్వర రూపంలోని శివుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో స్వయంభూగా ఉన్న బసవన్న అంతకంతకు పెరిగిపోతుంటాడు. కలియుగం అంతంలో ఈ బసవన్న లేచి రంకెలేస్తాడట. అంతేకాదు యాగంటిలో మనకు కాకులు కనిపించవు. ఇక ధారీదేవి మందిరం ఉత్తరాఖండ్లోని శ్రీనగర్ సమీపంలో అలకనంద నది ఒడ్డున ఉంది. ఇది కాళీమాతకు అంకితం చేయబడిన ఆలయం. ఇక్కడ ధారీదేవి ఉదయం పూట చిన్న పిల్లగా, మధ్యాహ్నం నడి వయస్కురాలిగా, ఇక సాయంత్రానికి వృద్ధురాలిగా మారి కనిపిస్తారట. కలియుగాంతం వచ్చినప్పుడు అలకనంద నది స్వరూపం పూర్తిగా మారిపోతుందట. ఇక కలియుగాంతంలో గంగానది కూడా కనిపించకుండా పోతుందట. పాపాలు పెరిగిపోవడంతో నదుల స్వరూపాలు మారిపోతాయట. చివరకు గంగానది కనిపించదని చెబుతారు. అలాగే మధ్యప్రదేశ్ ఖజురాహోలో ఉన్న మాతంగేశ్వర లేదా మృత్యుంజయ మహాదేవాలయం, ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం ఏటా పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం 9 అడుగుల ఎత్తున ఈ శివలింగం 18 అడుగుల ఎత్తుకు చేరేసరికి యుగాంతమే అనే ప్రచారము ఉంది. ఈ విధంగా పలు ప్రముఖ ఆలయాల్లో కలియుగం చివరికి వచ్చినప్పుడు పలు సంకేతాలు కనిపిస్తాయి. అవి జరిగితే యుగాంతం వచ్చిందని అర్థం చేసుకోవచ్చని చెబుతారు. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఫాలో అయిపోండి.